మాయా. అది సరే గాని ఇందాక నుంచి అడుగుతుంటే చెప్పేంట్రా ఈ దెబ్బలేంటి? ఈ దెబ్బల సంగతి పక్కన పెట్టు మాయా. మీ అల్లుడు శోభన గదిలో లేడు తెలుసా? కొట్టు. పరగడుపునే ఏంట్రా? కొట్టమన్నానా? మాయా కొట్టమంది కాదు తలుపుని. చిచి దరిద్రుడా. నువ్వు కొట్టవు నాకు తెలుసు, నేనే కొడతా చూడు. రమ్య 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 రమ్య. ఏంటి మాయా పొద్దున్నే? నువ్వు జరుగు, నువ్వు రా మాయా జరుగు. ఏంటి నాన్న ఇది? నేను చెప్పలా మీ అల్లుడు ఉన్నాడని? లేడు చూసుకో. నువ్వెప్పుడొచ్చా? నేను ఎక్కడికి వెళ్ళాను రావడానికి? నేను టిఫిన్ చేశా. నేను మళ్ళీ పెడతా. మాయా మాయా మళ్ళీ మళ్ళీ పెడితే నాకు అరగదు మాయా. మాయా మాయా వద్దు మాయా. మాయా చాలు చాలు చాలు. ఇంకో 2 వేసుకోండి. యువతర బాబు అష్టం వంకలు తిరిగిపోతుంది. తినండి అల్లుడు గారు, మా నయనతార గాలి అద్భుతంగా చేస్తుంది. అవునవును, తారగారులు అంటే నాకు ఏమా ఇష్టం. నాకే అనుకున్నాను, నీకు కూడానా? నయనతారా ఇంకో 4 గారెలు వడ్డించు. టేస్ట్ అదిరింది. నీకు పెట్టింది సర్దిగారులు. దీని గురించి కాదు, దాని గురించి. దేని గురించి? చీకట్లో నీకు తెలియదు కదా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెళ్ళి టిఫిన్ పెట్టు. గారెలు తింటావా? నేను పెడతానండి. తినే, లేకపోతే అది కూడా మిగలదు. బెదరు నేను క్వశ్చన్ అడగాలనుంది. 1 కాదు 2 అడుగు. రమ్య నువ్వు మొట్టమొదట ఎక్కడ కలుసుకున్నారు? బస్ స్టాండ్ లో. తేడా వచ్చింది తేడా వచ్చింది తేడా వచ్చింది చూసావా మాయా? అంటే కాలేజీ దగ్గర బస్ స్టాండ్ లో. తేడా ఏమి నీ బొందా? ఇంకో క్వశ్చన్ ఎంత మాయా? ఫస్ట్ రమ్య నిన్ను లవ్ చేసిందా, నువ్వు రమ్యను లవ్ చేసావా? నేనే. మళ్ళీ తేడా వచ్చింది మళ్ళీ తేడా వచ్చింది మళ్ళీ తేడా వచ్చింది. ఇద్దరు ఒకేసారి లవ్ చేసుకున్నారు అంటే తొలిసూపులోనే. దీన్ని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. నీకు వచ్చిన సైట్ కాదు. ఏమండి విశ్వనాథం గారు, ఇతనికి హోమియోపతి వాడించలేపారా? వాడితేనే ఇలా తెచ్చాడు. ఓహో. లాస్ట్ క్వశ్చన్ ఎంత మాయా? ముందు పచ్చండి నాకు. మీ ఇద్దరు పెళ్లి ఎక్కడ చేసుకున్నారు? దొరికిపోయారు చూసావా మాయా? ఇక్కడ అసలు పెళ్లే కాలేదు. పెళ్లి కాకుండా శోభనం ఎలా జరుగుతుందా? ఏమోయా మరి గుడేంటి చర్చ్ ఏంటి? చర్చిలో రింగులు మార్చుకున్నా. రింగులు మార్చుకున్నాం. గుళ్ళో దండలు మార్చుకున్నాం. మాయా అత్తయ్య వీళ్ళిద్దరు రెడీ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఇలా కన్ఫామ్ గా పెళ్లి కాలేదు. కావాలంటే చూడండి, మెళ్ళ తాడలేదు. ఇంత అమాయకుడు వేడయా? చర్చిలో ఎక్కడ తాళి కడతారా? ఏది ఏమైనా మన అమ్మాయి మెళ్ళో తాళి లేకపోతే ఇప్పుడు బుల్లబాయికి వచ్చిన డౌటే రేపు 10 మందికి వస్తుంది. నిజమే. నువ్వు వెళ్ళి పసుపు తాళి తీసుకురా, ఇప్పుడే కట్టించేద్దాం. ఇవ్వు. కట్టండి అల్లుడు. కట్టు బాబు. కట్టండి. అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసి దగ్గర ఉండి తాళి కట్టిస్తున్నాను. అన్నిట్లో వెళ్ళితే ఇలాగ పెళ్ళంటే మంత్రాలు తతంగాలు ఎన్నో ఉంటాయి. చూసుకోకుండా చేస్తే ఇలాగే జరుగుతాయి. శ్రీరామచంద్రమూర్తి కాపాడేవయ్యా. ఆ సీరియల్ అంటుకుందబ్బా. నీ ప్యాంట్ అంటుకోవాల్సిన దరిద్రం వదిలిపో. నమస్కారం అండి. తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. కాఫీ. అబ్బా, కాఫీ ఎక్స్ట్రాడినరీగా ఉందమ్మా. అసలు దాన్ని చెయ్యి తగిలితే చాలు ఏదో అయిపోతుందంటే. కరెక్టే సార్. షుగర్ తక్కువ.
నా కూతురని చెప్పుకోవడం కాదు గాని వేణు, ఈ రోజుల్లో పుట్టాల్సింది కాదనుకో. వంచిన తల ఎత్తదు. మెండొప్పేమో సార్. వినయం. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక్కొక్కప్పుడు, నేనే పెంచానా ఈ పిల్లని, నాలోనే ఇలా తయారైందని. అదృష్టవంతుడు కదా. అవునండి, చాలా. షుగర్ ఎక్కువైంది. కొంచెం డికాషన్ కలపనా? ఆ చెప్పిన మాట వింటం గాని తల ఊపడం గాని ఎక్కువ చదువుతున్నాను అనుకోకపోతే నాన్న, నోట్లో నాలుగు లేని పిల్లలకు. అవునా? ఏవండి? చెప్పండి. మాట్లాడాలి. నువ్వు కింద ఉండు, నేను మాట్లాడుస్తా. చెప్పండి. పర్లేదు, నువ్వే మాట్లాడుకోనే. నాకు తోచింది రాశాను, మీకు అర్థమైంది చదువుకుని, అనిపించింది చెప్పండి. అంకుల్ ఒక్క నిమిషం. సత్య, నువ్వా? ఎందుకు ఇలా చేసావు? ఏ షాంపూ మంచిది కదా? నేను మాట్లాడేది దాని గురించి కాదు. మరి నా కన్ని మనసుని కలంగా చేసి, కలలన్నీ ఇంకలా పోసి, ఆశల్ని అక్షరాలుగా రాసి, నా ప్రేమని పేపర్ని చేసి ఉత్తరం రాస్తే కనీసం దానికి రిప్లై కూడా ఇవ్వవా? అది అసలేం జరిగిందంటే, నాకు అర్థమైంది సత్య. అసలు అది నువ్వు చదవలేదు కదూ? చదవలేదా? చదవలేను. నిజం చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాదా? యా, నేను 7 దాకా చదివాను. తర్వాత నువ్వు స్కూల్కి వెళ్ళేదా? ఆ పైన మా ఊళ్ళో స్కూలే లేదు. అయితే నీకు నిజంగా ఇంగ్లీష్ రాదా? ఓహ్, హౌ క్యూట్. అయ్యో శైలు, నాకు హిందీ కూడా రాదు. నాటి. ఇదన్నా సార్ వాడే? ఆ మేడం పాలు ఎత్తుతా ఉంటే మీరు డబ్బులు ఇవ్వడం ఏంటి సార్ వాడే? టైం బ్యాడ్ రా, చాలా బ్యాడ్ పొజిషన్ లో పే చేయాల్సి వస్తుంది. సార్ వాడే, నీ డబ్బులు కూడా ఆ మేడం దగ్గర అయితే అడిగే చెప్తారు, ఇంటారా సార్ వాడే? నీకు అంత సీన్ ఉందా? సరే చెప్పు. ఓకే సార్ వాడే. 2 పేర్ బ్యాచిలర్స్ కదా సార్ వాడే, స్లోగా సెటప్ చేశారు వాడే. సెటప్? సెటప్ అంటే శీఘ్రం కళ్యాణం చేసుకోండి సార్ వాడే. కళ్యాణమా? ఓర్ని ఎవ్వ, దానికి తిండెట్టాలంటే నా కొంప అమ్ముకోవాలరా. ఏమక్కర్లేదు సార్ వాడే, మీకంటే డబుల్ సాలరీ సార్ వాడే. ఫ్లైట్ కూలిపోయిందనుకో 15 లక్షలు డబ్బు వస్తుంది సార్ వాడే. అంటే నా పెళ్ళం చచ్చిపోవాలని కోరుకుంటున్నావురా నువ్వు? ఏమిటి వాడి మీద తిరిచిపడుతున్నారు? లేకపోతే చూడండి, మీరు నేను పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందంటున్నాడు వాడు. వాడికేం పోయే కాలం వచ్చింది? అయినా మీరు చేసుకుంటానంటే మాత్రం నేను చేసుకుంటానేంటి? నేను ఫస్ట్ హ్యాండ్, మీరు సెకండ్ హ్యాండ్. నేను సెకండ్ హ్యాండా? ఎవడు చెప్పాడు? వాడే, మీ ఆవిడి ఫ్లైట్ కదా, లేచిపోయిందటగా. లేచిపోలేదు, చచ్చిపోయింది. పెద్ద డిఫరెన్స్ ఏముంది, సెకండ్ హ్యాండేగా. ఓకే ఓకే, నాదో డౌట్, అసలు నీకు ఎయిర్ హోస్టెస్ పోస్ట్ ఎవడిచ్చాడు? వాళ్ళే ఇచ్చారు. అంటే పోస్టింగ్ పెద్ద పెద్ద జంబో జెట్లు బోయింగుల్లోనా? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు? మరి వాయుదూతలు అయితే పడిపోతాయి కదా. ఇప్పుడు ఫ్లైట్ లో మీకు లగేజ్ ఏది కట్ చేస్తారా? నాకెందుకు కట్ చేస్తారు? ఇప్పుడు ఎక్కడికి? త్రివేంద్రం. మరి వెళ్ళొచ్చుగా. నాకు లైట్ గా అర్థం అవుతుంది, చూసుకుందాం, వస్తా. లేకపోతే నా పెళ్ళం లేచిపోయిందని ఎటకారం ఆడతావా? పర్సనల్స్ కలగకూడదమ్మా. ఏం చూస్తున్నావు నాన్న? కొత్త కొత్తవి చూస్తున్నాను నాన్న. కొత్తవేమిట్రా?
అది కాదు నాన్న, డిస్కవరీ ఛానల్ లో కొత్త కొత్తవి చూపిస్తున్నారు. అందులో అన్ని పాతవే చూపిస్తారు కదా నాన్న. లేదు నాన్న, అప్పుడే కదా సైన్స్ నాలెడ్జ్ పెరిగేది. వెరీ గుడ్. ఎప్పటికైనా నువ్వేరా నా పేరు నిలబెట్టేది. రేయ్, ఉన్న పనులన్నీ మానేసి టాప్ టు బాటం రోజు అదే ఛానల్ చూడు. వదలకుండా చూస్తాను నాన్న. గుడ్ బాయ్. ఏం నాన్న ఇది? వచ్చి వారం రోజులైంది, ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. ఇల్లైతే మంచిదే సెలెక్ట్ చేశారు, కానీ నీట్గా లేదని బాధ ఎవరికి లేదు. బాధ మీ అమ్మ విషయంలోనే నాది రాంగ్ సెలక్షన్. అప్పుడే నేను బాధపడలేదు. 100% కరెక్ట్ మామయ్య. వదినా, నా సామాన్లన్నీ ఇందులోనే ఉన్నాయి, కొంచెం నువ్వు సర్ది పెట్టచ్చు కదా. ఏ నాన్న, నీకు పనేం లేదుగా, కాస్త హెల్ప్ చేయొచ్చుగా. బుద్ధి తక్కువ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. ప్రతివాడు పని లేదని దెప్పి పడవడమే. ఒక్కసారి నా ప్రాజెక్ట్ సక్సెస్ కావాలి, ఇండియాలో నేనే గ్రేటెస్ట్ మ్యాన్. ప్రతి ఇంట్లోనూ నా ప్రాడక్టే ఉంటుంది తెలుసా. ఉదయం 5 గంటలకు సీఎం గారి ప్రోగ్రామ్. మీరు 4 గంటలకల్లా వచ్చేయండి. సార్ సార్ ఇవి ఐజీ గారి తోటలోని ములక్కాయలు, మీకు ఉపయోగపడతాయని పంపించారు. ఏమండి, మన సంగతి మీ ఐజీ గారికి కూడా తెలిసిపోయిందన్నమాట. యు మే గో. అన్నయ్య, రైల్వే స్టేషన్ నుంచి కేసు అంటూ సిన్సియర్ గా వెళ్ళిపోయావు. అంత అర్జెంటా? అదేం కాదమ్మా, ఓ చిన్న ప్రాబ్లం. ముంబైలో అయితే రౌడీ ఇబ్రహీం, ఇక్కడ ఎవరు? అబ్రహం. అబ్బా కదరా నీ అబ్బా. అబ్బా ఊరుకో నాన్న. అమ్మ కరెక్ట్ గా ఉంటే మీరు కరెక్ట్ గా ఉండేవాళ్ళు. ఇంతకీ అమ్మ ఇది టీవీలో ఒక. Good evening, everybody. Today's tele shopping special products. మీ దుమ్ము దులుపడానికి. అయ్యో సారీ, మీ ఇంటికి పట్టిన దుమ్ము దులుపడానికి ప్రవేశపెడుతున్న కువకాస్ వాక్యూమ్ క్లీనర్. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలంటే ప్రతి ఇల్లాలు దీన్ని ఉంచుకోవాలి. ముఖ్యంగా ఇది బట్టలకు చాలా ఉపయోగం. ఇది ఉంటే మీకు చీపురు కట్ట దెబ్బలు కూడా తగ్గుతాయి. దీని వేళ కేవలం 3,999 రూపీస్ మాత్రమే. చీపురు దెబ్బలు తినే భర్తలకు డిస్కౌంట్ కూడా ఉంది. అక్కడ చూడండి నా ఐశ్వర్యరాయిని టీవీలోనే షాపింగ్ పెట్టేసింది. వచ్చిన వారం రోజుల్లోనే తనకు నచ్చిన జాబ్ సెట్ చేసేసుకుంది. టీవీల వల్ల సినిమాలే మూసేశారు అనుకున్నాం, ఈవిడ దెబ్బకి బడ్డీ కొట్లు కూడా మూసేసేలా ఉన్నారు. అవునా, నీ ప్రాజెక్ట్ కూడా టెలి షాపింగ్ లో. వెరీ గుడ్ ఐడియా. ఎలాగైనా మీ అమ్మకి రికమెండ్ చేయరా బాబు. నువ్వెక్కడికే? నాన్న, మీ ప్రాజెక్ట్ టామీ వాళ్ళ అప్సెట్. ఏడిసావు ఎదవా, సక్సెస్ రా. ఇది టామీ కోసం చేసిన టాయిలెట్. ఏమే పప్పి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.